జగద్గురువైన శ్రీకృష్ణ పరమాత్మ అవతార విశేషాలను, గురుస్వరూప మహత్యాన్ని లోకానికి తేటతెల్లం చేసిన శ్రీ వ్యాస మహర్షి పవిత్ర జన్మదినాన్ని 5000 సంవత్సరాల నుండి గురు పౌర్ణమిగా ప్రతి సంవత్సరం జరుపుకుంటున్నాము. భారత చరిత్ర, వేద, ఇతిహాస, పురాణ, వ్రత, పూజాది సర్వ సంప్రదాయాలు, ధర్మ నిర్ణయాలు మనకు వ్యాస మహర్షి ప్రసాదమే. బ్రహ్మ సృష్టిలో ఆయన ముఖం నుండి వ్యక్తమైన వేదముల జ్ఞానం కలిగిన మరొకడు బ్రహ్మకు సహాయభూతుడు కావాలి అనుకుని అట్లాంటి వాడిని శ్రీహరి సృష్టించాడట. అపాంతరతముడు అని అతనికి పేరు. తనలో ఉన్న శృతులన్నీ అతనికిచ్చి, నేను నాలోంచి నీకిచ్చిన వేదములు శృతినంతా గ్రహించి నువ్వు దానిని వ్యాప్తి చెయ్యి అన్నాడు. వేదవ్యాసుడు అలా జన్మించాడు. వ్యాసము అంటే వ్యాప్తి చేయడం, వేదవ్యాసుడు అంటే వేదములను వ్యాప్తి చేసినవాడు అని అర్థం. ఆ వేదాన్నంతా వ్యాసుడు గ్రహించి దానిని విభజనం చేశాడని పురాణంలో ఉంది. అంతకుముందు ఋషులు దర్శించిన వేదాన్ని ఆయన క్రమబద్ధం చేశాడని భావించాలి. బ్రహ్మ తనకు పరాస్థితిలో ఇచ్చినటువంటి వేదములను అతడు సక్రమంగా విశ్లేషణ చేసి దానికి వాగ్రూపం ఇచ్చి తనలోంచి దానిని బహిర్గతం చేసి ఇతరులకు శృతమయ్యే విధంగా చేశాడు. అందుకని శ్రీహరి సంతోషించి అతనిని నా సంకల్పం నెరవేర్చావు కాబట్టి నీకు వేదవ్యాసుడనే పేరు పెడుతున్నాను అన్నాడు. వేదవ్యాసుడు మనకు భారతం నుంచి పరిచయం అయినా ఆయన అంతకంటే పూర్వం వాడే సనాతుడు. అప్పటి నుంచి కూడా వస్తూనే ఉన్నాడని చెబుతున్నారు. శ్రీహరి, నువ్వు నా సంకల్పాన్ని నెరవేర్చావు కాబట్టి అన్ని మన్వంతరములలో కూడా నీవు ఈ వేదవ్యాస క్రియలో నన్ను సంతోషపెడుతూ ఉంటావు. సనాతనుడిగా ఎప్పటికీ పరిగణించబడతావు. ఈ నా చరిత్రలన్నిటినీ తెలుసుకున్న నీవు త్రిలోకాల యొక్క సృష్టి, అఖిల ధర్మాలు తెలుసుకొని త్రికాలజ్ఞులైన మునీశ్వరులలో మధ్యన మీటివై ఉత్తమ గౌరవాన్ని పొందుతూ ఉంటావు. ఎప్పుడూ ఈ లోకాలలో సంచరిస్తూ ఉంటావు. ఈ రాబోయే మన్వంతరంలో నీవు వశిష్ఠ పౌత్రుడైన పరాశరుడనే మునికి జన్మిస్తావు. నీ వలనే పుట్టిన కురువంశపు రాజులు పరస్పర వైరంతో యుద్ధంలో నశించగా అట్టి సంక్షోభకాలంలో ఏ వేదము ఉన్నదో అది కూడా సంక్షోభం పొందుతుంది. నీ సంతానం సక్రమంగా నిలబడక పరస్పర వైరంతో పోరాటం అనే ఈ సంక్షోభం ఎప్పుడు జరుగుతుందో అప్పుడు ఒక యుగాంతం సంభవించి వేదాలు కూడా సంక్షోభం చెందుతాయి. అప్పుడు నువ్వు ఆ వేదములను సముద్ధరణ చేసి భవిష్యత్తులో ఆ వేదములను ఏ రూపంలో అనుష్ఠించాలో అలాగా వ్యవస్థ చేయగలవు. నీ వల్లనే వేదోద్ధరణ జరుగుతుంది అని చెప్పాడు. అంతేకాక ఎవరికి ఎటువంటి సందేహాలు కలిగినా, ఆఖరకు త్రికాల వేదులకు సందేహము కలిగినా వాటిని తీర్చేటటువంటి విజ్ఞాన కోశం నీ నుంచే వెలువడుతుంది అని కూడా చెప్పాడు. వేదవ్యాసుడి జన్మను గురించిన గాథ విన్నదే. ఈయన పుట్టగానే పెద్దవాడయ్యాడు. తన తల్లి అయిన సత్యవతితో, నీవు ఎప్పుడు తలుచుకుంటే అప్పుడు నాతో నీకు ఏదైనా కార్యం ఉంటే అప్పుడు కనబడతాను, నాకు సెలవివ్వు అని చెప్పి ఆమె ఆజ్ఞతోటి తపస్సుకు వెళ్ళిపోయాడు. ఆయనకు పారాశరుడు అని, సాత్యవతేయుడు అని పేర్లు. భారతం ఆది పర్వంలో ఇది. కృష్ణద్వీపంలో జన్మించాడు కాబట్టి ఆయనకు కృష్ణద్వైపాయనుడు అని పేరు. ఆయన నల్లని వాడని లేదా ఆ ద్వీపాన్ని కృష్ణద్వీపమని పురాణం చెప్తున్నది. వేరే చోట కృష్ణుడే ఇలాగ కూడా పుట్టాడు అని కూడా చెప్పబడింది. ఆయనకు జన్మనిచ్చినటువంటి ఆ ద్వీపం నది మధ్యలో ఉండడం చేత అది కృష్ణద్వీపం అయింది. నల్లని వాడని కూడా దానికి అర్థం ఉంది. వ్యాసుడు కురూపి అని కూడా అంటారు. ఆయన మత్స్యగంధి నుండి పుట్టడం చేత అతడి దేహం కూడా సుగంధంగా లేదు కాబట్టి సంఘ జీవనానికి అతడు ఒప్పుకోలేదు. సంఘంలో నేనుండను అనుకొని వెళ్ళిపోయాడు వ్యాసుడు. ఆ పారాశరుడు సమ్యప్రాసం అనేటటువంటి ఆశ్రమానికి వెళ్ళిపోయాడు. ఆయనకు అక్కడ అనేక మంది శిష్యులు లభించారు. వాళ్లకు మార్గదర్శకుడై వాళ్ళ సేవలు తీసుకుంటూ ఆయన తపస్సు చేసుకుంటున్నాడు. కురు వంశంలో శంతనుడు సవ్యంగా పుట్టి తేజస్వి అయినటువంటి చివరి రాజు. అంటే ఆ తరువాత ఆ వంశమంతా కూడా సక్రమమైన వారసులు లేని వంశమైపోయింది. చెట్టు నశించే ముందు ఆఖరణ కాయలు కాస్తుంది.
అవి సక్రమంగా ఉండవు, అంటే ఆ చెట్టుకు జీవితం అయిపోయిందని అర్థం. ఆ విధంగానే ఆ వంశ చివరి గడియల్లో అలాంటి వారే పుట్టారు. అది కూడా పరంపరగా రాలేదు. వాళ్ళలో ఒక్కడే తేజస్వి ఉత్తముడైన భీష్ముడు. అతడేమో నాకు రాజ్యం వద్దు అనవలసి వచ్చింది. భీష్మయైన ప్రతిజ్ఞ చేశాడు కాబట్టి ఆయన భీష్ముడయ్యాడు. శంతనుడికి సత్యవతికి వివాహం జరిగింది. శంతన మహారాజుకు అచిరకాలంలోనే చిత్రాంగదుడు, విచిత్ర వీర్యుడు అనే ఇద్దరు కొడుకులు కలిగారు. శంతనుడు చనిపోయాడు. చిత్రాంగదుడికి రాజ్యాభిషేకం చేశాడు భీష్ముడు. ఈ చిత్రాంగదుడు తన పేరే కలిగిన చిత్రాంగదుడని గంధర్వరాజుతో యుద్ధం చేసి చనిపోయాడు. ఆ తరువాత విచిత్ర వీరుడికి రాజ్యాభిషేకం చేశాడు. కాశీరాజు పుత్రికలైన అంబిక, అంబాలికలను తీసుకొచ్చి విచిత్ర వీరుడికిచ్చి వివాహం చేశారు. పుత్రుడు లేకుండా మరణించాడు విచిత్ర వీరుడు. సత్యవతి భీష్ముడిని పిలిచి, నాయన, నాకు పుట్టిన కుమారులిద్దరూ అకాల మరణం చెందారు. ఈ వంశం నిర్వీర్యం కాకుండా ఈ రాజ్యాన్ని నువ్వు ఏలుకో అని చెప్పి అడిగింది. అందుకు భీష్ముడు, ఒకమారు నేను ప్రతిజ్ఞ చేశాను. ఈ రాజ్యం నాది కాదు. రాజ్యానికి నేను రక్షకుడిగా ఉంటాను, మంత్రిగా ఉంటాను, సేవకుడిగా ఉంటాను. అంతేకాని దీనిని నేను ఏలుకోను. ఈ రాజ్యం నాది కాదు అని మళ్ళీ చెప్పి ఇది వరకు చేసే ప్రతిజ్ఞ మీదనే ఉండిపోయాడు. చేసేది లేక సత్యవతి భర్తలను కోల్పోయిన తన కోడళ్ళు అంబిక, అంబాలికలకు ఉత్తముడైన బ్రాహ్మణుని వలన సంతానం కలిగితే ఈ వంశం నిలబడుతుందని సంకల్పించి తన కుమారుడే అయిన వ్యాసుడిని స్మరించింది. తలుచుకోగానే వ్యాసుడు వచ్చాడు. నాయన, వంశం నిర్వీర్యం కాకుండా ఈ కోడళ్ళ యందు దేవర న్యాయంతో పుత్రోత్పత్తి చేయవలసింది అని అడిగింది. ఆయన 1 సంవత్సరం వ్రతంతో వాళ్ళు పవిత్రులు కావాలని షరతు పెట్టాడు. అంబిక వ్యాసుడి యొక్క ఆకారం చూచి కళ్ళు మూసుకొని అసహించుకున్న కారణం చేత ధృతరాష్ట్రుడు అంధుడై పుట్టాడు. అంబాలికకు అలాంటి అయిష్టత చేత పాండురోగంతో ఉండేవాడు. దోషయుక్తమైన సంతానంగా పాండురాజు పుట్టాడు. ఇద్దరూ ఇలా ఉన్నారు కదా, మంచి పుత్రుణ్ణి ఇమ్మని చెప్పి మరలా ఆవిడ అంబిక యందు ఇంకొక సంతానము కావాలని కోరితే అంబిక ఆయనను భరించలేక దాసిని పంపింది వ్యాసుని దగ్గరికి. ఆ దాసి యందు ఆయనకు ఒక కొడుకు కలిగాడు. ఈయనే విదురుడు.